సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. త్యాగరాజు అంతరంగం అనే శీర్షిక ద్వారా ప్రొఫెసర్ బి రాధ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 4వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రాధ గారికి స్వాగతం. సార్ నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్కు 4వ శీర్షికగా త్యాగరాజ మనో అంతరంగం గురించి, దానిలో కొన్ని కీర్తనలు, వాటి అర్థ తాత్పర్యాలని కొంత క్లుప్తంగా తెలియజేస్తూ, ఆ కీర్తనలు కూడా పాడుతూ వాటి గురించి కొన్ని వివరాలని తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా గత శీర్షికలో మానస సంబంధంగా కొన్ని కీర్తనలు చెప్పడం జరిగింది. అవి ఏంటంటే, మనసా ఎట్లు ఒర్తునే, మనవి ఆలకించరాదటే, మనసు స్వాధీన, తర్వాత మనసు విషయ, ఇలాంటి కొన్ని కీర్తనల గురించి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం గతంలో కూడా చెప్పుకున్నట్లున్నాము, త్యాగరాజ ఒక పరంపర, అంటే ఆయనది ఒక రకమైనటువంటి శైలి. అది భాష తెలుగు ఎక్కువ శాతం ఉండినప్పటికీ కూడా సంస్కృతం కూడా కొన్ని పదాలని కానీ కొన్ని సందర్భాల్లో వాటిని విశేషంగా వాడటం జరిగింది. కొన్ని కీర్తనలు సంస్కృతంలోనే రచించడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, వారిది ద్రాక్షాపాకంగా చెప్తారు. ఎందుకంటే వారిది సాహిత్యాన్ని కానీ, లేకపోతే ఆ రాగాన్ని, లేకపోతే ఆ కీర్తన పాడే విధానం చూస్తే కొంత సులభంగా అర్థమయ్యే రీతిలో కొన్ని ఉంటాయి, కొన్ని క్లిష్టతరంగా కూడా ఉంటాయి, పండిత పామర రంజకంగా ఉంటాయి. అయితే ఆ శైలిని ఇటు తమిళ వాగ్గేయకారులు కూడా కొన్ని తీసుకొని, వారు త్యాగరాజ ఆ ముద్రని, లేకపోతే ఆ పరంపరని, లేకపోతే ఆ రచన వైభవాన్ని కొనసాగిస్తూ మనకి ఎన్నో రచనలు చేశారు. అటువంటి వారిలో పట్నం సుబ్రహ్మణ్యారు కానీ, లేకపోతే వీణ కుప్పయ్యారు, ఇటువంటి వారు చాలా మంది మనకున్నారు. ఈ రోజు చెప్పినటువంటి కీర్తనం తీసుకుంటే, మనసులోని మర్మమును తెలుసుకో అనే కీర్తన తీసుకున్నా, లేకపోతే మనసా మన సామర్థ్యమేమి అనేటటువంటి కీర్తన, లేకపోతే పట్నం సుబ్రహ్మణ్యారు గారు రచించినటువంటి మనసా వృథా గర్వమేటికే అనే కీర్తన కానీ, లేకపోతే ఎటు నమ్మినా ఓ మనస, ఎందుకి ఎటు నమ్మినా ఓ మనస ఇంచుకైనా యోచన చెయ్యక అని కీర్తనని. ఇలా కీర్తనలు తీసుకుంటే మనకి అందులో తర్వాత మనసు నిల్ప శక్తి లేక మధుర గంట విరల పూజ చేయ, తర్వాత కనుగొను సౌఖ్యము. సో ఇలాగా చాలా కీర్తనలు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి భావాన్ని, లేకపోతే ఒక్కొక్క రకమైనటువంటి మన మనసుకి స్వామి అంటే రాముని సన్నిధికి ఎటువైపు మళ్లించుకోవాలో ఆ రకమైనటువంటి బోధ చేస్తూ కీర్తనలు చేయడం మనం గమనించవచ్చు. ఇందులో మనసా శ్రీరాముని దయలేక మాయమైన విధమేమో అనే కీర్తనలు తీసుకుంటే, శ్రీరామచంద్రుని మరవకుండా ఉండాలంటే వాల్మీకి విరచిత రామాయణం నిత్య పఠించమని మనకి ఉద్బోధ చేస్తారు. అదే విధంగా మనసా శ్రీరామచంద్రుని మరువకే అని ఇంకో కీర్తన తీసుకుంటే, భగవంతుని పూజ మనసుని నిలిపి చేస్తున్నాడా అని తనకి తానే ప్రశ్నించుకుంటూ రామునితో విన్నవించుకుంటున్నారు.
తర్వాత మనోనిగ్రహం కోల్పోతే, మనశుద్ధి లేకపోతే ఏ పని చేసినా నిష్ఫలమే అవుతుంది. మానవుడు విగ్రహాల ముందు కూర్చొని ఘంటానాదం చేస్తూ పూలతో పూజించి ఏమి ఫలము అని మనకి చెప్తున్నారు. ఇలా అంటే ప్రతి కీర్తనలో ఆయన ఒక రకమైనటువంటి అంశాన్ని తీసుకొని మనలో జాగృతం చేసే పద్ధతిని తెలియజేస్తారు. తర్వాత అలాగే మనసు నిల్ప శక్తి లేకపోతే, ఇక్కడ సోమిదమ్మ సొగసుకాండ్ర కోరితే స్వామయాది స్వర్గార్హుడవునా. ఇక్కడ ఇటువంటి ఒక సునిశ్చితమైనటువంటి ఒక దాన్ని ఏమిటంటారు, చురక, సున్నితంగా ఒక చురకని అక్కడ వ్యక్తులకు గాని లేకపోతే ఆ సంఘంలో ఉండేటటువంటి ఒక ఆ దురాచారాలని మాపే విధంగా ఆయన చెప్తారు. తర్వాత ఇంకో కీర్తన తీసుకుంటే కనుగొను సౌఖ్యం. ఇక్కడ ఇది నాయకి రాగం అని చెప్పి ఒక చక్కనైనటువంటి రాగం అన్నమాట. ఇది ఆ స్వర పోకడ చాలా అందంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ సాహిత్యం కూడా అంతే సొగసుగా ఆయన చేశారు. కనుగొను సౌఖ్యము కమలజుకైన గల్గున, కనుగొను సౌఖ్యము కమలజుకైన గల్గున, కనుగొను సౌఖ్యము కమలజుకైన గల్గున, కనుగొను సౌఖ్యము. ఇందులో చరణంలో తనువొకచో మనసొకచో తగిన వేషమొకచో నీడి, తనువొకచో మనసొకచో తగిన వేషమొకచో నీడి. అంటే ఆ రాముణ్ణి చూసేటటువంటి సౌఖ్యాన్ని తెలుసుకోవయ్యా, అంతేగాని తనువును ఒక చోట మనసును ఒక చోట, తర్వాత ఎక్కడికి అంటే తగిన వేషం అంటే ఎప్పటిక ఏది ప్రస్తుతమో లేకపోతే ఒక్కొక్క విభిన్న ప్రవర్తన రీతులుగా వ్యవహరించడం అనేటటువంటిది కాదు. ఆ రాముణ్ణి కనుగొనే సౌఖ్యం తెలుసుకొని నువ్వు ఉండవయ్యా అని మనసుకి చెప్తున్నారు. తర్వాత ఇక్కడ పట్నం సుబ్రహ్మణ్యారు గారు చెప్పినటువంటి ఒక కీర్తన తీసుకుంటే, ఎటు నమ్మినా ఓ మనస మట్టి కుండ కంటే హీనమైనది ఇది, మాటి మాటికి రాదు దీనిపై అని కీర్తన. మంచి కీర్తన. ఇదేంటంటే ఒక తత్వాన్ని లేకపోతే ఒక వేదాంత ధోరణిని ఆయన తెలియజేస్తారు. ఎటు నమ్మిన ఓ మనస, ఎటు నమ్మిన ఓ మనస, ఎటు నమ్మిన ఓ మనస, ఎంచుకైన యోచన ఎటు నమ్మిన ఓ మనస, ఎంచుకైన యోచన ఎటు నమ్మిన చెడు గట్టి రోగ పీడితమై, చెడు గట్టి రోగ పీడితమై, చెడు గట్టి రోగ పీడితమై, చెడు గట్టి రోగ
పీడితమై చెడి క్షీణిల్చే దేహము స్థిరమని చెడు గట్టి రోగ పీడితమై చెడి క్షీణిల్చే దేహము స్థిరమని ఎటు నమ్మిన ఓ మనస అని తర్వాత చరణంలో కూడా మట్టి కుండ కంటే హీనమైనది మాటికి నీరాదు దీనిపై మట్టి కుండ కంటే హీనమైనది మాటికి నీరాదు దీనిపై వట్టి మోహమును చెందుచోను వట్టి మోహమును చెందుచోను వరద వెంకటేశ్వరుని మరచి ఎటు నమ్మిన ఓ మనస అని ఇలాగా ఒక కీర్తనని. అంటే ఇక్కడ ఎంత తత్వాన్ని, అంటే ఈ మానవ శరీరం శిథిలం కాక తప్పదు, అటువంటి దేహాన్ని గురించి నువ్వు ఎందుకు మనసుని విభిన్న రీతులుగా ఆలోచిస్తావు, లేకపోతే చంచలంగా ఎందుకు ఉంటావు అనేటటువంటిది. తర్వాత ఇంకో కీర్తన తీసుకుంటే మనసవృత గర్వమేటికే మహారాజులై మనుజూదయగర మనసవృత గర్వమేటికే మహారాజులై మనుజూదయగర మనసవృత గర్వమేటికే మనసాహస యుక్తము జయనంత మన పాడవులు. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక సాహసంగా, లేకపోతే మన యుక్తితోటి మనం పనులు చేయకుండా మనం ఏదో విర్రవీగితే ఏ కార్యం నెరవేరదు. మనం మనుషులై పుట్టినందుకు మహారాజైనా సామాన్యుడైనా ఇదే రీతిని అన్నమాచార్యుల వారు కూడా చెప్పారు, తందనానాపురే. సో అంటే చండాలుడు ఉండేటి భూమి కూడా ఇదే, విప్రుడు ఉండేటటువంటి భూమి ఇదే, రాజు ఉండేటటువంటి భూమి ఇదే. ఇంత పరమార్థాన్ని, ఇంత తత్వాన్ని మనకి వాగ్గేయకారులు తమ రచనల్లో తెలిపారు. తర్వాత అలాగే మనసులోని మర్మము తెలుసుకో మానరక్షక. భగవంతుడు భక్తుని అంతరంగంలో అందు దాగి ఉన్న మర్మాన్ని తెలుసుకోగలడు. రామయ్య, నువ్వు నా అంతరంగా అని తెలుసుకుంటావు. అందుకనే చెప్తారు కదా, మనం ఏ రకంగా ఆలోచించినా కూడా దానిలోని అంతరార్థం పరమాత్మకు మాత్రమే తెలుస్తుంది. మనం నిజం చెప్పినా అబద్ధం చెప్పినా అందులోని పరమార్థాన్ని గ్రహించేవాడు ఆ దేవుడు అనేటటువంటిది. మనసులోని మర్మమును తెలుసుకో మానరక్షక, మరకతాంగన మనసులోని మర్మమును తెలుసుకో మానరక్షక, మరకతాంగన మనసులోని మర్మము ఇనకులాప్తని వేగాని, ఇనకులాప్తని వేగాని, ఇనకులాప్తని వేగాని
వేరెవరు లేరు ఆనంద హృదయ ఇనకులాత నీవేగాని వేరెవరు లేరు ఆనంద హృదయ మనసులోని మర్మమును తెలుసుకో మన రక్షక మరకతాంగన మనసులోని మునుపు ప్రేమ గల దొరవై సదా చనువులేనిదది గొప్ప గదయ్య మునుపు ప్రేమ గల దొరవై సదా చనువు నేలినది గొప్ప గదయ్య కనికరంబుతో ఈ వేళ కనికరంబుతో ఈ వేళ కరము బట్టు త్యాగ రాజ వినూత మనసులోని మర్మములు తెలుసుకో మన రక్షక మరకతాంగన మనసు లోని ఈ కీర్తనలో మరకత మణి వంటి దేహం కలగ రామా, నీవు నా మనసులో ఉన్న మర్మం తెలుసుకోవయ్యా. నీవు స్వభావ సిద్ధంగా ఎదుటివారి హృదయంలో ఉన్న మర్మం ఎరిగి వారికి అభిమానాన్ని నువ్వు రక్షిస్తావు. ఎలాగా? విశ్వామిత్రుడు, అహల్య, జనక, సుగ్రీవ, విభీషణాదులు వీరందరూ సాక్షులు. దీనికి అంతటికి ఒక్కొక్క కథకి ఒక్కొక్క పురాణ గాథ ఉంది. అహల్యకి ఆవిడ శాప విమోచనం చేసినటువంటి రాముడు, శ్రీరామచంద్రుడు, సుగ్రీవుడికి ఆయనకి సహాయంగా రావణ యుద్ధంలో ఆయనకి చేదోడు వాదోడుగా ఆయన నెరపిన ఒక సాన్నిహిత్య బంధాన్ని కూడా తెలియజేస్తుంది. విభీషణుడు అక్కడ రావణుడు తమ్ముడితోటి ఒక సఖ్యత పెంచుకొని ఇలా ఏంటంటే ఒక రామాయణాన్ని గాథని అంతటిని నువ్వు నిర్వహించేవయ్యా అని చెప్పి ఆనాడు వారిని చనువుతో నువ్వు ప్రేమ చూపించి వాళ్ళకి దొరవయ్యావు. అటువంటి వాళ్ళంతా త్రేతాయుగ పురుషులు, కానీ నువ్వు నా బోటి ఒక సామాన్యుణ్ణి కూడా నీ దయకి పాత్రుణ్ణి చేయవయ్యా రామయ్య అని నాకు చేయి పట్టుకో, నా కరము బట్టి నా మనసుని ఎరిగి నువ్వు నన్ను చక్కగా నా జీవన గమనాన్ని నిర్దేశించు అని చెప్తాడు, కాపాడు, దాన్ని నివేదించుకుంటాడు అన్నమాట. ఇలాగా ఈ కీర్తనలో మనకు కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్, మనసు నిల్ప శక్తి లేకపోతే మధుర ఘంట విరుల పూజేమి చేయి. ఇక్కడ ఏంటంటే మనసు నిల్ప శక్తి లేకపోతే, నిన్న శీర్షికలో పాడుకున్న మనసు స్వాధీనమే. సో ఇక్కడ మనసు నిల్పలేకపోతే ఏం చేయలేం. ఎందుకంటే అది చదువు అవ్వచ్చు, భక్తి అవ్వచ్చు, ఒక పని అయినా ఏ రకమైనటువంటి కార్యాన్నైనా మనం చేయాలంటే మనసుని మనం నిలిపే శక్తిని ఉంటేనే, ఆ కాన్సన్ట్రేషన్ ఉంటేనే మనం చేయగలం. సో మధుర గంట విరుల పూజ, దాంతో ఏమి మనసుని లగ్నం చేయకుండా పూజ అన్ని అది మల్లెలు జాజులు వాటన్నిటితో చేస్తే ఏముంది, మనసులో భక్తి లేకపోతే. చిత్తశుద్ధి మనకి వేమన కూడా చెప్పారు, చిత్తశుద్ధి ఈ గురించి చెప్తూ ఆయన కూడా పద్యాలను చెప్పారు. తర్వాత నెక్స్ట్, ఘన దుర్మధుడై తా మునిగితే కావేరి మందాకిని ఎటుగోచును. మొత్తం లేకపోతే ఒక తామస గుణంతో ఉండేటటువంటి వాడు కావేరిలో మునిగితే కావేరీ నది లేకపోతే ఆ నదీమ తల్లి ఏ విధంగా వారిని బ్రోచుతుంది, లేకపోతే ఏ విధంగా వాళ్ళని కాచుతుంది అనేటటువంటిది. తర్వాత సోమిదమ్మ సొగసుగా అండ్ర కోరితే సోమయాది స్వర్గార్హుడవును, కామక్రోధుడు తపంబొనర్చితే కాచి రక్షించునే త్యాగరాజముక.
సో ఈ విధంగా ఏంటంటే మనకి ఒక సునిశ్చితమైనటువంటి ఒక వ్యంగ్యాన్ని, లేకపోతే ఒక సునిశ్చితమైనటువంటి ఒక ఆ విమర్శ గాని, లేకపోతే ఒక చిన్న ఆ ఒక మందలింపు మనకి కీర్తనలో కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ త్యాగరాజు ఏంటంటే ఒక భక్తినే ప్రబోధించకుండా వాటితో పాటు తాను ఉండేటటువంటి సంఘంలో కొన్ని రకాలైనటువంటి ఒక చిన్న ఆ సాంఘిక పరమైనటువంటి కొన్ని ఆ దాన్ని ఏమిటంటారు, రుగ్మత అవ్వచ్చు, లేకపోతే సాంఘిక పరమైనటువంటి కొన్ని ఆ అపచార కర్మలు లాంటివి ఉండొచ్చు. అలాంటివన్నిటినీ సునిశ్చితంగా ఆయన విమర్శించారు. సో అంటే ఇటు మనసుకు ప్రబోధిస్తూ, సంఘానికి, ఒక వ్యక్తులకి ప్రబోధిస్తూ, సో ఇలా ఉండండి, ఇలా ఉంటే మనం మానసికంగా బలవంతులవుతాము, తద్వారా మనం రాముడికి చేరువవుతాం అనేటటువంటి ఆశ. అన్నిటికీ ఏ కీర్తన చెప్పినా ఎటు చేసినా కూడా మళ్ళా రాముడే వస్తాడు. ఆ త్యాగరాజు తాలూకా ఉద్దేశం పరమావధి రామభక్తిని చాటడమే. ప్రతి కీర్తన రాముణ్ణి, లేకపోతే ఏ అమ్మవారిని చేసినా, లేకపోతే శివుణ్ణి ప్రార్థించినా మళ్ళా ఆ రాముణ్ణి మళ్ళా తలుచుకుంటూ వస్తారన్నమాట. అది ఆయన తాలూకా ప్రత్యేకత, ఆయన కీర్తనలో ఉండేటటువంటి ఒక విశేషం. అలాగే ఇంకో కీర్తన, మనసా శ్రీరాముని దయలేక మాయమైన విధమేమో, ఘన దురితముల కొడిగట్టి నా కార్యమును చరచితివో, పరదారల పరధనముల కాసపడి చెడి తిరిగితివో, లేక పరజీవాత్ముల హింసించితివో, వరత్యాగరాజు నుతుని మరచితివో. అయ్యో మనసా, శ్రీరాముని దయకు దూరమై నీవు మాయమైపోతే ఏ విధంగా ఉంటుందయ్యా, చెప్పవయ్యా. పెద్ద పాపాలు చేసి నా పని కాస్త చెడగొట్టావు. ఇతరుల భార్యల్ని, ఇతరుల ధనానికి ఆశపడి చెడు తిరుగుళ్ళకు తిరిగి పరజీవుల్ని హింసించి శ్రీరాముణ్ణి స్మరించకుండా మరిచావు. సో ఇట్లా ఉంటే ఏ విధంగా మనం సద్వర్తనులు అవుతాం. సో కాబట్టి అటువంటి దుష్కార్యాలు, దుష్కర్మలు మానండి. మానుకొని మనం రాముణ్ణి, మనసా శ్రీరాముణ్ణి మాత్రమే ప్రార్థించండి అని చెప్పి ఆ కీర్తనలో. తర్వాత ఇంకో కీర్తన తీసుకుంటే, మనసా మన సామర్థ్యమేమి ఓ. సో ఇక్కడ అంటే మనసా మన సామర్థ్యమే, ఇక్కడ సాహిత్యపు సొబగు మనకు కనిపిస్తుంది. విను సాకేతరాజు విశ్వమనే రథమునెక్కి తన సామర్థ్యముచే తానే నడిపించనే, మనసా మన సామర్థ్యమే. అలాగే అలనాడు వశిష్ఠాదులు పట్టము గట్టే పలుకులు విని వేగమే భూషణముల నొసగిన కైకను పలుమారు జగములు కల్లలనిన రవిజుని మాయ వలవేసి త్యాగరాజ వరదుడు తా సనగలేదా. ఇక్కడ ఓ మనసా, ప్రపంచంలో అన్నీ మనకి జరుగుతూ ఉంటాయి, ఇదంతా మన సామర్థ్యమే అని అనుకుంటాం. కాదు. సాకేతరాజు అంటే రాముడు ఈ విశ్వం అనేటటువంటి రథాన్ని ఎక్కి తానే నడిపిస్తూ ఉంటాడు. మనం చేస్తున్నామనేటటువంటిది ఒక భ్రమ. త్రేతాయుగంలో వశిష్ఠాదులు రామునికి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటారు. కానీ ఆ వార్తను విన్న దాసి సంతోషంతో భార్య కైకేయి ఆ దాసికి రత్నాల హారాన్ని ఇస్తుంది. అక్కడతో అయిపోతుందని అనుకుంటాం, కానీ ఆ కథ మారుతుంది. సో మారి మనకేంటంటే రాముడు అరణ్యాలకి పంపబడతాడు. కైకేయి, మందర, ఇవన్నీ అంటే ఒక పాత్ర, ఒక్కొక్క పాత్ర వారి వారి
భూమికల్ని నిర్వహించుకుంటూ కథని చెప్తూ ఉంటాయన్నమాట. సో శనిమాయ అనిపించి రాముడు అడవికి వెళ్ళాడు. దానికే దాని కొరకే కదా రామావతారం. ఇదంతా మొత్తం అంతా అదే కదా. రాముడు అటు వెళ్ళడం, తర్వాత రావణుడు సీతని చెరపట్టడం, రామరావణ యుద్ధం అవ్వడం, ఇదంతా రామాయణంలో ఒక జరిగేటటువంటి ఒక కథనం. సో అందుచేత కైక ద్వారా పట్టాభిషేక భంగం కావించి అంతా సంకల్ప ప్రకారంగా నడిపించే కదయ్యా రామయ్య అని చెప్తాడనమాట. సో అంటే ఇక్కడ మనం మన సామర్థ్యం అనుకుంటాం, మన జీవితం కూడా మనది కాదు. ఎందుకంటే ఇదంతా అది మనం ఒక శక్తి, ఒక అమ్మవారు అవ్వచ్చు, ఒక అయ్యవారు అవ్వచ్చు. మనం కొలిస్తే ఏ దేవుణ్ణి కొలిస్తే ఆ దేవుడు ఒక శక్తి రూపంలో మనకి మనం పనిచేసే విధంగా ఆయన మనల్ని ప్రోత్సహిస్తాడు. కానీ ఇవన్నీ మనం ఏమనుకుంటామంటే నాకు శక్తి ఉంది, నాకు తెలివి ఉంది, లేకపోతే నాకు ఉండేటటువంటి ఈ ఒక డబ్బుతో గాని, లేకపోతే తెలివితో గాని, లేకపోతే ఏ రకమైనటువంటి కొన్ని మాయల్లో పడి మనం నేనే కదా చేశాను అని అనుకుంటాం. ఇది కాదు, ఇది రాముడి సంకల్పం మాత్రమే అని త్యాగరాజు. మనస 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 మధ్య ప్రేమీవో మనస మనస మధ్య ప్రేమీ మనస. సో ఈ కీర్తనలో ఇంతటి అర్థాన్ని త్యాగరాజు వివరించారు. ఇలా ఒక్కొక్క కీర్తన తీసుకుంటే మనకి ఈ మనసు మీద ఉండేటటువంటి కీర్తనలు పరిశీలిస్తే దాదాపుగా మనకి ఒక 8-9 కీర్తనలు మనకి మనస్సుని మాత్రమే ప్రస్తావిస్తూ అవి రాముణ్ణి గాని, లేకపోతే సంఘంలో ఉండేటటువంటి కొన్ని విషయాలని గాని, లేకపోతే ఒక ఎత్తుల్ని తొరకలు వేస్తూ గాని ఈ విధంగా మనకి కీర్తన చెప్పడం జరిగింది. తర్వాత ఇంకో కీర్తన తీసుకుంటే ఇంకొన్ని కీర్తనలు వేదాంతపరమైనటువంటి కీర్తనలు. ఈ వేదాంతపరమైనటువంటి కీర్తనలు తీసుకుంటే చక్కటి కీర్తనలు. తెలిసి రామచింతన, పరలోక సాధనమే, మేను జూచి, రామభక్తి సామ్రాజ్యం, క్షీణమై తిరుగాడ. ఇవంతా ఏంటంటే వేదాంత తత్వాన్ని ప్రబోధిస్తూ ఉండేటటువంటి కీర్తన అన్నమాట. ఇక్కడ తెలిసి రామచింతనతో అనేటటువంటి ఒక కీర్తన తీసుకుంటే అంటే మనం ఒక భక్తిని లేకపోతే ఒక స్వామి నామాన్ని తెలుసుకొని మనం ఆ పూజ గాని లేకపోతే మనసుని గాని లగ్నం చేయగలిగితే మనకి దానివల్ల మనం జాగృతం అవుతాం. మనకి మనం ఇంకొక అంటే మన తాలూకా ఆరాని మనం ఇంకో రూపంలో మనం చూడొచ్చు, మనల్ని మనం ఎలివేట్ చేసుకోవచ్చు అనేటటువంటి విధాన్ని చెప్తుంది. ఇక్కడ తెలిసి రామచింతన తోటి కీర్తన తీసుకుంటే ఇది పూర్ణ చంద్రిక అనేటటువంటి రాగం. తెలిసి రామచింతనతో నామము, తెలిసి రామచింతనతో నామము చేయవేగో మనసాగ. తెలిసి రామచింతనతో నామము చేయవేవో మనసాగ.
ఆ తెలిసి రామ తలపులని నిలిపి నిమిషమైన తలపులని నిలిపి నిమిషమైన తారక రూపుని నిజ తత్వము తారక రూపుని నిజ తత్వము తెలిసి రామచంద్రనతో నామము రమయన చపలాక్షుల పేరు కామాదుల కోరు వారు వీరు రామయని బ్రహ్మమునకు పేరు రామయని బ్రహ్మమునకు పేరు మానవ జననార్తులు వీరు తెలిసి రామచింతనతో నామము. సో ఇక్కడ ఈ రామనామం అనేటటువంటిది దాన్ని ధ్యానించినప్పుడు ఆ నామం యొక్క నిజమైన అర్థాన్ని తెలిస్తే ఆ ధ్యానం ఫలిస్తుంది అని చెప్పడం. తర్వాత ఉట్టి మంత్రం జపించేటప్పుడు ఉట్టినే పెదవులు పలకడం లేకపోతే కళ్ళు చూడటం కాకుండా మనసుని కేంద్రీకరించటం, ఇదంతా ఒక మనల్ని అంటే కేంద్రీకృతం చేయడం, మనస్సుని కేంద్రీకృతం చేయడం అంటే అన్ని చక్షువుల ద్వారా, నోటి ద్వారా, చెవుల ద్వారా మనం అంత కాన్సన్ట్రేషన్ మనం చేయగలిగితే దానికి ఫలం ఉంటుందని చెప్పడం జరిగింది. తర్వాత రామనామం చేసేటప్పుడు ఆ నిజ తత్వార్థాన్ని తెలుసుకుంటూ మనం చెయ్యాలని చెప్పి ఈ కీర్తనలో చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఈ రామ చపలాక్షులు వీటి గురించి మాట్లాడితే ఇక్కడ ఏంటంటే రామ అని మాట్లాడి చపలాక్షుల పేర్లు అంటే వేరే విధంగా మనం డైవర్ట్ అయితే లేకపోతే మనసును మళ్ళిస్తే దాని తాలూకా అర్థం పరమార్థం ఉండదు అనేటటువంటి భావాన్ని ఈ కీర్తనలో చెప్పడం జరిగిందన్నమాట. ఇలాగ ప్రతి కీర్తన తీసుకుంటే ఎంత అంటే ఆ భక్తిని అన్వయం చేసుకుంటూ ప్రతి కీర్తనలో ఆ రాగభావాన్ని అన్వయం చేసి ఆ తాళాన్ని మనకి మనసుకి లగ్నం చేసేటట్లు రామభక్తి వైపు మనకి కీర్తనలు తెలుస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకో శీర్షికలో వేరే ఇంకొన్ని ఆస్పెక్ట్స్ తోటి మనం వద్దాం. ఇంతవరకు నమస్తే, సెలవు. త్యాగరాజు అంతరంగం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన ప్రొఫెసర్ రాధ గారికి ధన్యవాదాలు. నమస్తే.